हिरण्यगर्भस्वरूप परमात्मेद श्री सत्यनारायण स्वामी देवता प्रीत्यर्थम कल्पोक्त प्रकारेण संभवद्भिर्द्रव्यैः संभवद्भिर्पदार्थैः संभवितानेमेन संभवद्भिरुपचारैः పూజాంచ కరిష్యే. స్వామివారిని ధ్యానం చేయండి. రమా సమేతుడైనటువంటి సత్యనారాయణ స్వామివారిని ఈ రోజున చాలా విశేషమైనటువంటి పర్వదినము. ఈ రోజున ఏకాదశి, శనివారము అన్నీ మనకి చాలా బాగా కలిసి వచ్చాయి. నిర్వాహకులు చాలా వండర్ఫుల్గా ఏర్పాటు చేశారు. మీ అందరి యొక్క అదృష్టము మీ యొక్క సింహాసనోపరి ఆసీనమందుదశ్యాం మాయతాక్షమలంకృతం చంద్రారణం జగద్బాహం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. వందే పద్మగదాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిః సరసిజనయనం. తొడిమ మీ వైపు ఉంచుకోండి. ఎడం చేతి వైపుగా మొదలుపెట్టి మీ ఎడం చేయి ఎక్కడుందో చూసుకొని ముందు ఆ ఎడం చేతి దగ్గర ప్రారంభం చేసి కుడి చేతి వైపుగా ఒక్కొక్క తాంబూలాన్ని ఎడం చేతి దగ్గర పెట్టండి. అక్కడి నుంచి వరుసగా కుడి చేతి వైపుగా వరుసగా ఉంచుకుంటూ వెళ్ళండి. గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం జాతవేద సేతునామ సోమరామేయతో నిదహాతి వేదః తనఃపరుషరతి దుర్గాణి విశ్వానామే వదంతం దురితాత్ స్థాపయామి పూజయామి. దేవజయామసి గామశ్వం పోషయిత్వా దునోమృడాతేంద్రే క్షేత్రపాలకమావాహయామి భయం కృధి మఘవంశక్తితవ తన్న ఊతయే విద్విషో విమృధోజహి స్వస్తిదా విషస్పతిర్వృత్రః విమృధోసి వృషేంద్ర పురేతున స్వస్తిదా అభయంకరః అభయంకరమావాహయామి స్థాపయామి పూజయామి. వరుసగా పెట్టండి అమ్మా. పంచలోక బాలక దేవతాభ్యో నమః. సకలోపచార పూజాన్ సమర్పయామి. తర్వాత ఓం సూర్య భగవాను స్మరించండి. సూర్యాయ నమః అంటూ ఒక తాంబూలం అక్కడ ఉంచండి. ఓం జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ తర్వాత చంద్రుడిని స్మరించండి. దర్శశంకరచారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశనం సోమం. నమామి శశనం సోమం శంభోర్మకుటభూషణం. చంద్రగ్రహి కుజుడిని స్మరించండి. ఓం ధరణి స్థాపయామి పూజయామి స్థాపయామి పూజయామి. పైన ఉందిగా ప్లేస్. తర్వాత బుధుడిని స్మరించండి. బుధగ్రహాన్ని బుధాయ నమః అండి. ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం.
బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత బృహస్పతిని స్మరించండి, గురుగ్రహాన్ని. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం గురుం ప్రణమామ్యహం. గురుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. గౌరందం కేతుం ప్రణమామ్యహం. కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి. ఇంద్రం వో విశ్వదస్పరిహవామహే దినేభ్యః అస్మాకమస్తు కేవలః. ఇంద్రం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అగ్నిం దూతం ప్రణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం. ఈశానమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఊర్ధ్వభూషణ ఊదయ తిష్టా దేవో న సవితా ఊర్ధ్వవాచస్య సరితా తంజభిర్వాగద్భిర్విహయామహే. ఆకాశమావాహయామి స్థాపయామి పూజయామి. స్థాపయామి పూజయామి. ఓం శివనా పృథివీ భవాన్ వృక్షరా నివేశని ఇచ్ఛాన సర్వసంపదాః. పృథివీమావాహయామి స్థాపయామి పూజయామి. పృథివీమావాహయామి స్థాపయామి పూజయామి. అది ఇక్కడికి పంచపాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇంద్రాది దిక్పాలకులు వీళ్ళంతా వచ్చారు. మన దగ్గర ఉన్నటువంటి 27 తాంబూలాల్లో 25 సుమారుగా అలా అందరూ ఖర్చు పెట్టే ఉంటారు. సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచీ. రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్దేవతస్వరుచో వేన ఆవహ. సబుద్ధ్రియా ఉపమా అస్య విష్ఠా సదశ్చ యోనిమసదశ్చ వివహ. ప్రణో దేవి సరస్వతి వార్యేభిర్వాజనీపతిదేనామవతు. వాణీ హిరణ్యగర్భమావాహయామి స్థాపయామి పూజయామి. తద్రుద్రాయ ప్రజేదసే మేఢుష్టమాయ తప్యసే పూజేమ శంతమృతే. గౌరీ విమాయ సలిలాన దక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్. గౌరీ శంకరమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు అక్షతలు తీసుకొని ఆ కలశం మీద అలాగే స్వామివారి యొక్క రూపు మీద ప్రతిమ మీద అక్షతలు సమర్పించండి. హరిహర హిరణ్య గర్భస్వరూప రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. మీ దగ్గర ఉన్న గ్లాసులో ఉన్నటువంటి తమలపాకుని కలశం మీద ఇలా తాకించి ఉంచండి. అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం. జ్యోత్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమదేవతయా. స్వస్తి అమృతం వై ప్రాణ అమృతపాప ప్రాణానేవధాస్థానమపహ్వయతే. స్వామిన్ సర్వజగన్నాథయ స్నానం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతనామహేరణాయ చక్షసే. యో వశివదమోరదస్తస్య భాజే దేహన ఉషతీరివ మాతరః తస్మారంగమామవో శక్షజాయ జన్మధ ఆపో జనయధాచనః. స్వామివారికి అలాగే రమాసమేతుడైనటువంటి సత్యనారాయణ స్వామివారికి నమస్కారం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండండి. నేను చెప్తూ ఉంటాను, చక్కగా వినండి. ఆ స్వామివారిని మనసులో ధ్యానం చేయండి. ఓం సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతోర్త్వా అత్యధిష్ఠదశాంగులం. పురుష ఏవేదకం సర్వోద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః ఇదన్నేనాతిరోహతి. ఏతావానస్య మహిమా అతోజ్యాయాగోశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. త్రిపాదోర్ధ్వముదైః పురుషః పాదోస్యేహ భవాత్ పునః. తతో విశ్వం వ్యక్రామతు శాసనానసనేభి తస్మాద్ విరాడజాయత. విరాజోథి పురుషః స జాతోత్యరుచ్యతా పశ్చాత్ భూమిమథో పురః. యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వతా వదంతో అస్యాసీనాద్యం గ్రీష్మైష్మశరద్భవిః. సప్తాస్యాసన్వరిధయः దేవాయ యజ్ఞం తన్వానాః అవధ్నన్ పురుషం వశం తం యజ్ఞం బర్హిష ప్రోక్షన్ను. పురుషం జాతమగ్రతః తేన దేవాయ జంతా సాధ్యార్షయశ్చే. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం మృజరాజ్యం వశోస్తాశ్చక్రే వాయుం యానో అరణ్యాన్ గ్రామ్యాశ్చే. తస్మాత్ యజ్ఞాత్ సన్నదేహనాగం మహిమానస్సజంతేత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాः. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం స్యాం హిరణ్యం విందేయం గామిషానహం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే. శ్రీర్మా దేవీ జుషదాం
कांसोऽस्मिदां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वे श्रियं चन्द्रां प्रभासावतसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां ताकर्तमाश्रियं वासयमेकुले मातरं वर्तमाननीम् आपस्सयन्तु स्निग्धातवेदो लक्ष्मीमरुगारिणीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वानविद्येयं पुरुषाणां महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। श्री हरिहर हिरण्यगर्भस्वरूप रमासमेत सत्यनारायण स्वामी देवताभ्यो नमः। पंचामृत स्नानान्नोपयामि वक्रतुकनीर समर्पिंచి अक्षतं समर्पिంచండి। वस्त्रमभिवस्त्राभूषणान्यरुजाभिधेनो सुरखा पूयमात् आयुष्यमग्र्यं प्रपञ्चन्ति गन्धद्वारां दुराधविषां नित्यपुष्टां गणेशिनीम् ईश्वरेगुं सर्वभूतानां तामिहोपह्वे श्रियं श्रीगन्धादि परिमళद्रव्याणि समर्पयामि। కొద్దిగా కుంకుమ సమర్పించండి। ఆయనే దేవరాయణే దూర్వారోహంత పుష్పణే రాష్ట్రపుండరీకాంతోద్రస్య గ్రహాయమే కుంకుమ విలేపనం సమర్పయ। ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, అథోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః, गणेशाय नमः, जातवेदसे नमः, क्षेत्रपालकाय नमः, अभयंकराय नमः, वास्तोष्पतये नमः, इंद्राय नमः, अग्नये नमः, यमाय नमः, निरुतये नमः, वरुणाय नमः, वायवे नमः, कुबेराय नमः, ईशानाय नमः, आकाशाय नमः, पृथिव्यै नमः, ओम सूर्याय नमः, ओम चंद्राय नमः, ओम कुजाय नमः, ओम बुधाय नमः, ओम बृहस्पतये नमः, शुक्राय नमः, शनैश्चराय नमः, राहवे नमः। विध परिमళ పత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి। నన్ను అగరబత్తులు వెలిగించి తలారెడ్డివ్వండి। ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరజనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अथोक्षजाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्णपरब्रह्मणे नमः। धनमग्रे धनं वायुं धनं सूर्यो धनं मधुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्चदेवैतदेय सोमं देवसोमं देवदुरुत्रः सोमं धनस्य सोमिनामश्चन्द्रदां सोमिनी न क्रोधोऽन्तमात्सत्यन्नलोभो न युधान्ति भवन्ति कृतपुण्यानां भक्तानां देवताभ्यो नमः। अनेक नानाविध परिमळ पत्र पुष्पाक्षतानि समर्पयामि। अद्य सम्भोदभ्यव्यसाचा विश्वकर्मणः सर्वतदाधीनस्य स्पष्टाविद्धरूपमेति तत्पुरुषस्य विश्वराजानमग्रे वेदाहमेदं पुरुषं महान्तं मालित्वन्नं तमसत्वारे नमसप्पस्तात्तमेव विद्वानुदेह भोगिराज बन्धाविद्यदैराय अगर कार्यकर्तలు కావాలి వచ్చి అగరబత్తులు
పుష్పాన్ని సమర్పయామి. అక్షతలు నీతి స్వామివారికి సమర్పించండి. ధ్యానావాహనాన్ని షోడశోపచార పూజయాచ అవసరమైన వేద్యాన్ని భగవాన్ సర్వాన్ శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి దేవతా దివ్య చరణార్పణమస్తు. సూత మహాముని సమర్పించి నమస్కరించి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. మహానుభావ, కలియుగంలో మానవులు ఏ వ్రతాన్ని ఆచరించినట్లయితే వాళ్ళ కోరికలన్నీ నెరవేరి సకలమైనటువంటి అభీష్టాలు నెరవేరి సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు. అటువంటి ఉత్తమమైనటువంటి వ్రతం గురించి తెలపండి అని చెప్పి ప్రార్థించగా ఆ సూత మహాముడు శౌనకాది మహాముడికి ఈ విధంగా చెబుతున్నారు. మంచి ప్రశ్న వేశారు నాయన. అయితే నారద మహామునిలో కూడా ఇదే ప్రశ్నని శ్రీమన్నారాయణమూర్తిని ప్రశ్నించగా ఆ శ్రీహరి నారద మహామునికి ఉపదేశించినటువంటి వృత్తాంతాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను, వినండి అంటున్నారట. ఏకదా నారదో యోగి పరానుగ్రహకాంక్షయ పర్యటన వివిధాన్ లోకాన్ మత్స్యలోకముపాగత. ఒకనాడు నారద మహాముని త్రిలోక సంచారం చేస్తూ మత్స్యలోకానికి వచ్చారు. మత్స్యలోకము అంటే మానవలోకం. ఈ మానవలోకంలో మానవులు విష్ణులోకానికి చేరుకున్నారు. అక్కడ తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం తెల్లని దేహఛాయ కలిగినటువంటి వాడై 4 చేతులు కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు తన యొక్క 4 చేతుల యందు శంఖము చక్రము గదా పద్మము ధరించి వనమాల విభూషితం తులసిమాలను ధరించి లక్ష్మీదేవి సమేతుడై విరాజిల్లుతున్నటువంటి ఆ మహావిష్ణువుని చూసి ఆ నారద మహాముని ప్రార్థన చేస్తూ ఉన్నారట. నమో వాంగ్మనసాతీత రూప అమిత శక్తయే ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషాం ఆదిభూతాయ భక్తానాం ఆర్తినాశనే అని ఆ భగవంతుడిని ప్రార్థన చేయగా ఆ శ్రీహరి నారద మహాముని చూసి, నాయన నారద, ఏదో పని మీద వచ్చినట్లున్నావు, నీ మనసులో ఏదో ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చావు, నీ మనసులో ఉన్నటువంటి కోరికను తెలుపవలసింది అని చెప్పి ప్రశ్నించారు. ఆ శ్రీహరికి నారద మహాముని చెబుతున్నారు, మహానుభావ, ఏమని చెప్పమందువు? మత్స్యలోకానికి వెళ్ళానయ్యా. మానవలోకంలో మానవులందరూ కూడా అనేక అగచాట్లు పాలవుతున్నారు, ఎన్నో కష్ట నష్టాలకు గురవుతున్నారు, ఎంతో దుఃఖంగా వాళ్ళ యొక్క జీవితాలు సాగుతున్నాయి. కనుక వారి యొక్క కష్టాలు ఏ విధంగా తొలగిపోతాయో తెలియక నేను నీ వద్దకు వచ్చాను. నీవే కదా జగద్రక్షకుడవు, నీవే కదా జగన్నాథుడవు, కనుక నీవే ఏదైనా ఉపాయం తెలిపి ఆ మానవుల యొక్క కష్టాలు దూరం చేయండి ప్రభు అని చెప్పి ప్రార్థించగా ఆ శ్రీహరి నారద మహామునితో అంటున్నారు, నారద, మంచి ప్రశ్న వేశావయ్యా. లోకాలన్నీ కూడా సుభిక్షంగా చల్లగా ఉండాలి అనేటువంటి నీ యొక్క సద్బుద్ధికి నాకు చాలా సంతోషం కలుగుతూ ఉంది. కనుక నీ పట్ల నాకు ఉన్నటువంటి వాత్సల్యం చేత స్నేహం చేత నేను నీకు ఒక ఉపాయం చెప్తున్నాను, విను. వ్రతమస్తి మహాపుణ్యం స్వర్గమత్యేషు దుర్లభం. ఒక చక్కటి వ్రతం ఉన్నది. లోగడ స్వర్గలోకంలో కానీ మానవలోకంలో కానీ ఎవ్వరూ ఆచరించనటువంటి ఒక పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి వ్రతం ఉన్నది. సత్యనారాయణ స్యేదం వ్రతం, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమయ్యా. ఈ వ్రతాన్ని గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి సత్య సుఖం భుక్త్వా అంతే విష్ణుపురం యయౌ. వెంటనే వారి యొక్క కోరికలన్నీ నెరవేరి వారి యొక్క కష్టాలన్నీ దూరం అయిపోయి సకలమైనటువంటి సౌభాగ్యాలు కలిగి చక్కటి శ్రేయస్సు కలిగి అంతే విష్ణుపురం యయౌ. వారి యొక్క అంత్యకాలంలో తిరిగి నన్నే చేరుకోగలుగుతారు, పరమపదాన్ని పొందగలుగుతారు, విష్ణు సాయుధ్యాన్ని చెందగలుగుతారు అని చెప్పి ఆ విష్ణువు నారద మహామునికి తెలిపారు. నారద మహాముని అంటూ ఉన్నారు, బాగుంది, చక్కటి ఉపాయం చెప్పారు, చక్కటి వ్రతం గురించి ఉపదేశించారు. అయితే కిం ఫలం కిం విధానం చేయవా కృతం కేనైవ తద్వ్రతం. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఈ వ్రతం ఆచరిస్తే కిం ఫలం, ఏం ఫలితం వస్తుంది, ఎలా ఆచరించాలి, కృతంకేనైవ తద్వ్రతం, ఈ వ్రతాన్నిలో ఒకడు ఎవరైనా ఆచరించి ఉన్నారా వివరంగా తెలుపవలసిందని ప్రభు అని చెప్పి ప్రశ్నించారట. అలా నారద మహాముని ప్రశ్నించగా శ్రీహరి చెబుతూ ఉన్నారట, దుఃఖ శోకాది శమనం ఈ వ్రతం ఆచరించినందువల్ల దుఃఖములు శోకములు శమిస్తాయి, తొలగిపోతాయి. ధనధాన్య వివర్ధనము, ధనము ధాన్యము అభివృద్ధి చెందుతాయి. సర్వత్ర విజయప్రదం, ఏ పని తలపెట్టినప్పటికీ కూడాను విజయప్రదంగా పూర్తవుతుంది. సంతతికరం సౌభాగ్యకరం, చక్కటి సంతానం కలుగుతుంది. సంతానం కలగట ఉపయోగపడుతుందో, ఏ సంతానం వలన సమాజం అంతా కూడా హాయిగా సంతోషాన్ని పొందగలుగుతుందో, తల్లిదండ్రులకు ఏ సంతానం చేత కీర్తి ప్రతిష్టలు దక్కుతాయో అటువంటి సంతానమే సంతానము, అటువంటి సత్సంతానం కలుగుతుంది. అలాగే సౌభాగ్యకరం, చక్కటి సౌభాగ్యం కలుగుతుంది. అలాగే ఇంకా ఏమిటి,
సర్వత్ర విజయప్రదం. అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా కొనసాగి చాలా సంతోషంగా జీవితం కొనసాగుతుంది అని చెప్పి చెబుతున్నారట. అటువంటి అద్భుతమైనటువంటి వ్రతాన్ని స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ, ఇందులో ఏ విధమైనటువంటి నియమాలు లేవు. సర్వే సర్వత్రా అందరూ ఈ సత్యనారాయణ స్వామి వారిని సేవించవచ్చు. భగవంతుడు అందరికీ దైవమే, ఒకళ్ళకే దైవము మరొకళ్ళకి దైవం కాదు అనడానికి లేదు. అందువల్ల ఈ దైవము అందరి యొక్క దైవం కనుక మనమంతా కలిసి భగవంతుణ్ణి ఏ విధంగానైనా సరే మనం సేవించవచ్చు. అయితే కండిషన్ ఒకటి ఉంది. ఏమిటి కండిషను అంటే, మనం ఎంత పూజ చేశాము, ఎన్ని పూలు వినియోగించాము, అలాగే మండపాన్ని ఏ విధంగా ఎంత గొప్పగా డెకరేట్ చేశాము అన్నది అక్కడ ప్రధానం కానే కాదండి. మనలో మనం ఎంత భక్తిగా ఆచరించాము, ఎంత శ్రద్ధగా భగవంతుడిని సేవించాము అన్నది ఒక్కటే భగవంతుడు చూస్తాడు ఎప్పుడైనా సరే. కనుక భక్తి శ్రద్ధలతో భగవంతుడిని కనుక సేవించినట్లయితే ఆ దైవం యొక్క అనుగ్రహం అందరికీ తప్పకుండా కలుగుతుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. అటువంటి ఈ వ్రతాన్ని మాఘే వా మాధవే మాసి కార్తీకే వా శుభే దినే, మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ సత్యనారాయణ స్వామి వారిని సేవించడానికి అత్యుత్తమమైనటువంటి కాలం అని చెప్తూ ఉన్నారు. ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణేపివా, ఏకాదశి పర్వదినం కానీ పౌర్ణమి రోజున కానీ రవి సంక్రమణం రోజున కానీ స్వామివారిని సేవించడానికి చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెబుతూ ఉన్నారు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏకాదశి రోజున, ఈ రోజున మనమంతా కలిసి ఆ భగవంతుడిని సేవిస్తున్నాము. మనం ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య విశేషాల చేత. లేకపోతే ఇవాళ ఏ టీవీలు చూస్తుండే వాళ్ళమో, ఏ వంటలు చేసుకుంటూ ఉండేవాళ్ళమో, ఉద్యోగాలకో లేదా బయట కవర్లకో లేకపోతే కాలక్షేపానికో వెళ్ళిపోయే వాళ్ళం కదా. ఆ భగవంతుడు మన యందు ఉండి మనకి ఎన్నో పుణ్యాలు ఉండటం చేత మనమంతా ఇక్కడ చేరుకొని చక్కగా భక్తిగా ఆ భగవంతుడిని సేవిస్తున్నాం. ఆ విధంగా భగవంతుడిని ఎవరైతే సేవించదలుచుకున్నారో ప్రాతరుద్ధాయనయతోదంత ధావన పూర్వకం, వేకువజామున లేచి కాలకృత్యాదులు నెరవేర్చుకొని స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని దైవం ముందుకొచ్చి నమస్కారం చేయాలి. భగవంతుడా సత్యనారాయణ ప్రభో, నీ యొక్క సేవ చేసుకుంటాను, నన్ను అనుగ్రహించవలసిందని చెప్పి ప్రార్థన చేసి మధ్యాహ్నే కృత్వా పాఠ్యానికి క్రియా, పగటిపూట ఎవరి పనులు వాళ్ళు యథాప్రకారం చేసుకుని సాయంకాలే పునఃస్నాత్వా, సాయంత్రం సమయంలో చీకటి పడిన తర్వాత ఆ పూజ చేయబడేటువంటి గృహాన్ని చక్కగా అలికి ముగ్గులు పెట్టి రకరకాలైనటువంటి రంగవల్లులతో తీర్చిదిద్ది ఒక మండపాన్ని ఏర్పాటు చేసి ఆ పైన నూతన వస్త్రం పరిచి ఆ పైన బియ్యం పోసి ఆ పైన ఒక చక్కటి కలశాన్ని ఏర్పాటు చేసి దైవం అవడం చేత ముందుగా ఆయన పరివార దేవతలైనటువంటి ఆదిత్యాది నవగ్రహ దేవతలు, ఇంద్రాది దిక్పాలకులు, పంచలోక పాలకులు ఈ దేవతలందరినీ ఆహ్వానించి వారిని పూజించి ఆ తర్వాత రమాసమేతుడైనటువంటి సత్యదేవుణ్ణి మనం భక్తితో సేవిస్తాము. అయితే అలా ఆ భక్తితో సేవించి షోడశోపచార పూజల చేత అర్చించి స్వామికి ఇష్టమైనటువంటి విశిష్టమైనటువంటి గోధుమ పిండితో కానీ గోధుమ నూకతో కానీ గోధుమతో కానీ సపాదంగా మేళవించినటువంటి మధురమైనటువంటి పదార్థాలతో తయారు చేసినటువంటి మధురమైనటువంటి ఆ ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేసి ఆ భగవంతుడికి అనేక రకాలుగా మనం భక్తి శ్రద్ధలతో ప్రణామాలు చేసి తీర్థ ప్రసాదాలు ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఆ దైవం యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కలిగి అనేక సౌఖ్యాలు, సౌభాగ్యాలు, సంతోషాలు కలిగి సుఖంగా సంతోషంగా జీవనం చేయగలుగుతారని చెప్పి స్వయంగా నారద మహాముని సూత మహామునికి ఈ విధంగా నారద మహాముని శ్రీ మహావిష్ణువు నారద మహామునికి చెప్పగా సూత మహాముని శౌనకాది మహామునులందరికీ కూడాను ఈ వృత్తాంతాన్ని తెలియజేశారండి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అంతటి పాండిత్యం ఉన్నప్పటికీ కూడాను తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక నిత్యము కూడా దరిద్రం చేత బాధించబడుతూ భిక్షాటన వృత్తిగా జీవనం చేస్తూ ఉన్నాడు. అలా దరిద్రం చేత బాధించబడుతున్నటువంటి ఆ బ్రాహ్మణుణ్ణి తరింపచేయాలనే దృష్టితో భగవంతుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ధరించి ఈ బ్రాహ్మణుడు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చాడు. అడుగుతూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ విధంగా, ఏవయ్యా బ్రాహ్మణుడా, నీవు చూస్తే చాలా తేజస్సుతో వర్చస్సుతో కనిపిస్తున్నావు, చక్కటి పండితుల్లా కనిపిస్తున్నావు, కానీ ఎప్పుడూ విచారంగా ఉంటావు. నీ యొక్క విచారానికి కారణం ఏమిటి, నీ యొక్క దుఃఖానికి కారణం ఏమిటి చెప్పు అని చెప్పని అడిగితే ఆ బ్రాహ్మణుడు చెబుతున్నాడు, మహానుభావ, నేను వేదాలు శాస్త్రాలు చదువుకున్నప్పటికీ తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, భిక్షాటన వృత్తిగా జీవనం చేస్తున్నాను. నా యొక్క
గత జన్మ పుణ్య విశేషాలేమో కానీ అత్యంత దరిద్రంగా బాధపడుతున్నాను. ఈ బాధలు ఎప్పటికి తొలగిపోతాయో అర్థం కావడం లేదు. మహానుభావ, ఏదైనా ఉపాయం తెలిపి నా ఈ కష్టాలు దూరం చేయవలసింది అని చెప్పి ప్రార్థించాడు. ఆ బ్రాహ్మణుడు చెబుతున్నట్ట, నాయనా, నేను నీకు ఒక ఉపాయం చెప్తున్నాను విను. వైకుంఠవాసుడు పరంధాముడైనటువంటి శ్రీహరి కలియుగంలో సత్యదేవుడిగా అవతరించి ఉన్నాడు. ఆ సత్యదేవుడిని కనుక నీవు సేవించినట్లయితే నీ యొక్క అభీష్టాలన్నీ నెరవేరుతాయి, నీ కష్టాలన్నీ దూరమైపోతాయి. కనుక నీవు వెంటనే ఆ స్వామిని సేవించి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందవలసింది అని చెప్పి ఆ సత్యనారాయణ స్వామి వారిని ఏ విధంగా సేవించాలో వివరంగా తెలిపినటువంటి వాడై ఆశీర్వదించి అంతర్ధానుడయ్యాడు. సరే, ఈ బ్రాహ్మణుడు చాలా సంతోషపడ్డాడు. ఇంతకాలానికి భగవంతుని సేవించాలనేటువంటి ఆలోచన కలిగింది కదా, ఆ భగవంతుని సేవించి ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని పొందుతానని చెప్పి భావించాడు. ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజున వేకువజామునే లేచాడు. కాలకృత్యాదులు నెరవేర్చుకొని స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని దైవం ముందుకొచ్చి ప్రార్థన చేశాడు. భగవంతుడా, సత్యనారాయణ ప్రభో, నీ యొక్క సేవ చేసుకుంటాను, నన్ను అనుగ్రహించవలసిందని చెప్పి ప్రార్థన చేసినటువంటి వాడై బయలుదేరి భిక్షాటనకి వెళ్ళాడు. ఆ రోజున భిక్షాటనకి వెళ్ళగా అధికమైనటువంటి ద్రవ్యం లభించింది దైవం యొక్క అనుగ్రహం చేత. ఆ ద్రవ్యం చూసుకున్నటువంటి అతను చాలా సంతోషపడ్డాడు. ఇది భగవంతుని యొక్క ప్రసాదమైనటువంటి ద్రవ్యము, అందుచేత ఈ ద్రవ్యం మొత్తాన్ని వినియోగించి కావలసిన పూజా ద్రవ్యాలు సమకూర్చుకోవాలని కావలసినటువంటి పూజా ద్రవ్యాలు సమకూర్చుకున్నాడు. ఇంటికి చేరుకున్నాడు. బ్రాహ్మణ్ణి పిలుచుకున్నాడు, బంధువులు మిత్రులను పిలుచుకున్నాడు. అందరి సమక్షంలో భక్తిగా శ్రద్ధగా భగవంతుని సేవించుకున్నాడు. ఎప్పుడైతే భగవంతుని సేవించుకున్నాడో దైవం యొక్క అనుగ్రహం కలిగింది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఆ కాశీపట్టణ రాజుగారు ఇతని యొక్క పాండిత్యం గురించి తెలుసుకున్నటువంటి వాడై తన కొలువులో ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో నియమించగా ఆ ఉద్యోగంలో చేరినటువంటి ఆ బ్రాహ్మణుడు చాలా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. చక్కగా రాణించి చక్కటి ఉన్నత స్థితికి చేరుకున్నాడు. ఎంతో సౌఖ్యాలు ఆనందాలు అనుభవిస్తున్నాడు. పుత్రపౌత్రాది సంపదలతో హాయిగా ఉంటున్నాడు. అటువంటి తన జీవితంలో ఆ కష్టాలన్నీ తీరిపోయి చక్కటి సంతోషాలు కలుగుతూ ఉండటంతో తన ఉన్నతికి తన యొక్క ఆనందానికి కారణమైనటువంటి ఆ భగవంతుడి జీవిత పర్యంతం మర్చిపోకుండా ప్రతి ఏకాదశి నాడు దైవాన్ని సేవించుకుంటూ ఇహలోకంలో సౌఖ్యాలను అనుభవిస్తూ అంత్యకాలంలో వైకుంఠాన్ని చేరుకున్నాడని చెప్పి సూత పౌరాణికుడు శౌనకాది మహామునులకు ఉపదేశించారండి. భగవంతుడు మనకి ఈ కథల్లో ఏం తెలుస్తోంది? భగవంతుని సేవిస్తే మనకి ఈ సంతోషం ఇవన్నీ వస్తున్నాయని చెప్పని అనుకుంటున్నాం. మనకు ఆల్రెడీ వచ్చేసినాయి. ఎందుకనంటే చూడటానికి కళ్ళిచ్చాడు భగవంతుడు, చేతులిచ్చాడు పనిచేయడానికి, అలాగే ఆలోచించడానికి బుద్ధినిచ్చాడు, భగవంతుడిని ప్రార్థించడానికి కావలసినటువంటి మనసునిచ్చాడు. ఏమి తక్కువ చేశాడు భగవంతుడు? మనకి అన్నీ ఇచ్చాడు. ఇక పోతే సిరి సంపదలు అంటారా, మన యొక్క పూర్వజన్మ సుకృతాల చేత కొందరికి తక్కువ కొందరు ఎక్కువ ఉంటుంది. కానీ అన్ని విధాలుగా మనకి ఆ భగవంతుని సేవించేందుకు కావలసినటువంటి అర్హత మనందరికీ సమానంగానే ఇచ్చాడు. అయితే మనమే ఆ అర్హతను మనం గుర్తించకుండా, భక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా ఏదో దైవాన్ని అలా ఒక నమస్కారం ఆయనకి పడేసి మన పరిమాణం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఆ భగవంతుని భక్తి శ్రద్ధలతో ఎవరైతే సేవిస్తారో వారందరికీ దైవం యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని చెప్పి ఆ సూత పౌరాణికుడు శౌనకాది మహామునులకు చెప్తూ ఉన్నారు. ఇంకా చెబుతున్నారంటే, ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తన బంధువులు మిత్రులందరితో కలిసి భక్తి శ్రద్ధలతో దైవాన్ని స్మరిస్తూ ఉన్నాడు, పూజ చేస్తూ ఉన్నాడు. ఏతస్మిన్నంతరే కాష్టక్రేత సమాగత, ఒక కట్టెలమ్ముకునేటువంటి వాడు. ఆ రోజుల్లో కట్టెలమ్మడం అనేటువంటి చాలా సాధారణమైనటువంటి విషయము. ఎంత సంపన్న గృహస్థు అయినా సరే కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో గ్యాస్ పొయ్యిలు లేవు కనుక సరే ఓ కట్టెలు అమ్ముకునేటువంటి వాడు కట్టెలు కాబట్టి భుజాన వేసుకొని బయలుదేరి వెళ్ళాడు. పగలంతా ఎంత ప్రయత్నించినా కట్టెలు అమ్ముడు పోలేదు. అలా అమ్ముడు పోనటువంటి కట్టెలు కాబట్టి అలాగే భుజాన వేసుకొని దిగాలుగా ఇంటి ముఖం పట్టాడు. అలా ఇంటికి వెళ్తూ ఉండగా అతనికి దాహం వేసింది. దాహం వేయగా ఒక బ్రాహ్మణ గృహం దగ్గరికి వచ్చి ఆ కట్టెలు కాబట్టి అక్కడ దింపేసి ఆ గృహం యొక్క తలుపు తట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని దాహం తీర్చమని అడిగాడు. వాళ్ళు మంచినీళ్ళు మజ్జిగో ఇవ్వగా పుచ్చుకున్నాడు, దప్పిక తెచ్చుకున్నాడు. అక్కడ పూజ జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమండి, మీరంతా ఎంత భక్తిగా శ్రద్ధగా పూజ చేస్తున్నారు కదా, ఆ దైవం ఎవరు? ఆ దైవాన్ని మీరు ఎందుకు పూజిస్తున్నారు? ఇలా పూజిస్తే మనకేం ఫలితం కలుగుతుంది అని ప్రశ్నించగా ఆ బ్రాహ్మణుడు చెప్పాట, నాయనా, వైకుంఠవాసుడైనటువంటి శ్రీహరి కలియుగంలో సత్యదేవుడిగా అవతరించి ఉన్నాడు. ఆ భగవంతుని సేవించినట్లయితే సకలమైనటువంటి అభీష్టాలు నెరవేరుతాయి, సకల సంపదలు కలుగుతాయి, సుఖశాంతులు కలుగుతాయి అని చెప్పగా ఆ కట్టెలమ్ముకునేటువంటి వాడు చాలా సంతోషపడిపోయి
ఆ పూజంతా పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తీర్థము ప్రసాదము తీసుకుని అక్కడే భోజనం చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. అలా వెళుతూ ఉన్నటువంటి అతను ఆలోచిస్తూ ఉన్నాడు, ఇంతమంది కూర్చొని ఇంత భక్తిగా శ్రద్ధగా పూజ చేస్తున్నారే, ఆ భగవంతుడిని నేను కూడా పూజించి ఆ భగవంతుడి యొక్క సేవను నేను అనుగ్రహాన్ని నేను కూడా పొందుతాను కదా అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి వాడే ఆ భగవంతుడి సేవ చేయాలనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చాడు. సరే ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు లేచి దైవాన్ని సేవించుకుందామనేటువంటి తలంపులతోటి ఆలోచనలతోటి ఆ భగవంతుడినే స్మరిస్తూ ఆ భగవంతుడినే భజిస్తూ అలా కాలక్షేపం చేశాడు. మొత్తానికి తెల్లవారుజామైంది. వేకువజామున లేచాడు, కాలకృత్యాదులు నెరవేర్చుకున్నాడు, స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకున్నాడు, దైవం ముందుకు వచ్చాడు, నమస్కారం చేశాడు, ప్రార్థన చేస్తున్నాడు. మహానుభావ సత్యనారాయణ ప్రభో, ఇదిగో కట్టెలు కావడి భుజాన వేసుకున్నాను చూసావా, ఈ కట్టెలమ్మగా ఏ ద్రవ్యం వస్తే ఆ ద్రవ్యం మొత్తం నీ సేవకు వినియోగించుకుంటాను, నన్ను అనుగ్రహించవలసిందని చెప్పి ప్రార్థన చేసినటువంటి వాడే బయలుదేరి కట్టెలమ్మడానికి కాశీపట్టణంలో అలా వెళ్ళిపోయాడు. జగామ నగరే రమ్యే ధనీనాం ఎత్ర సంస్థితి, ఎక్కడికి వెళ్ళాడు? ఆ రోజున ఆ కాశీపట్టణంలో ధనికులు ఉండేటువంటి బజార్కి వెళ్ళి కట్టెలమ్మ చూపుగా ఓ మనసున్నటువంటి ఓ తల్లి పిలిచింది, ఏవో కట్టెలబ్బి, ఆ కట్టెలన్నీ కూడా కష్టంలో దించని తన కష్టంలో ఆ కట్టెలన్నీ దింపించేసి అతను అడగవలసినటువంటి ద్రవ్యం కన్నా అధికమైనటువంటి ద్రవ్యాన్ని అతను అడగకుండానే అతనికి ఇచ్చి అతన్ని సాగనంపింది. ఆ కట్టెలమ్ముకునేటువంటి వాడు ఆ ద్రవ్యం చూసుకొని భగవంతుడి దయతో వచ్చినటువంటి సంపద కదా, ద్రవ్యం కదా అని భావించి ఆ ద్రవ్యం మొత్తాన్ని వినియోగించి కావలసినటువంటి పూజా ద్రవ్యాలు సమకూర్చుకొని చక్కగా ఇంటికి చేరుకున్నాడు. బంధువులు మిత్రులందరితో కలిసి భక్తిగా శ్రద్ధగా భగవంతుడిని సేవించుకున్నారు. చూసారా, బంధువులు మిత్రులందరితో కలిసి అని చెప్పారని ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నారంటే, మనము మిగతా విషయాల్లో ఎవరిని పిలిచినా ఎవరిని పిలవకపోయినా ఇబ్బంది లేదు. భగవంతుడిని పూజించే సమయంలో మన బంధుమిత్రులందరినీ కూడా పిలిచి మనం మన పూజలో వాళ్ళు కూడా పాల్గొనేలాగా మనం చేయాలి. అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే వచ్చినటువంటి వాళ్ళకి పుణ్యం కలుగుతుంది, వాళ్ళు కూడా ఆ పూజలో పాల్గొన్నటువంటి ఫలితం, వాళ్ళందరినీ పూజలో పాల్గొన చేసినటువంటి ఫలితం వీళ్ళకు కూడా కలుగుతుంది పిలిచినందుకు. అర్థమైందా? ఉభయతారకంగా ఉంటుంది. అందువల్ల ఏ పూజ చేసినప్పటికీ, ఎప్పుడు మనం దైవాన్ని సేవించినప్పటికీ మనం బంధువుల్ని మిత్రుల్ని చక్కగా అందరినీ పిలుచుకొని అందరి సమక్షంలో పూజ చేసుకోవడం ఉత్తమమైనటువంటి పద్ధతి. ఆ విధంగా ఆ కట్టెలమ్ముకునేటువంటి వాడు చక్కగా పూజ చేసుకున్నాడు, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాడు. దైవం యొక్క అనుగ్రహం కలిగింది అతనికి. అతని యొక్క కట్టెల వ్యాపారం నెమ్మదిగా పుంజుకుంది. కట్టెల వ్యాపారంలో లాభాలు వస్తున్నాయి. కొంతకాలానికి ఉత్తమ స్థితికి చేరుకున్నాడు. చక్కగా ఉన్నత స్థితికి చేరుకున్నటువంటి కట్టెలమ్ముకునేటువంటి వాడు మంచి సంపదలతోటి కీర్తి ప్రతిష్టలు చక్కగా ఉన్నత స్థితికి చేరుకున్నాడు. పిల్లా పాపలతో హాయిగా కాలక్షేపం చేస్తున్నటువంటి కట్టెలమ్ముకునేటువంటి వాడు తన యొక్క జీవితంలో ఉన్నతికి కారణమైనటువంటి ఆ భగవంతుడిని మర్చిపోకుండా ప్రతి ఏకాదశి నాడు భగవంతుడిని సేవించుకుంటూ ఇహలోకంలో సౌఖ్యాలను అనుభవించి అంత్యకాలంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు అని చెప్పి సూత పౌరాణికుడు ఈ విధంగా వివరించాడు. శౌనకాది మహామునులందరికీ కూడా శ్రీమద్ రమణ గోవిందో హరి. అయితే ఇంకా చెప్తూ ఉన్నారు సూత పౌరాణికుడు శౌనకాది మహామునులకి, ఎందుకు ఈ కథలన్నీ మనం వినాలి? భగవంతుడి యొక్క కథల్ని మనం అనేక సందర్భాల్లో వింటూనే ఉన్నాం. ఎవరింటికి వెళ్ళినా, ఎవరింట్లో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా ఇవే కథలు. ఒకసారి వింటే సరిపోదా? 10 సార్లు ఎందుకు వినాలి? 10 సార్లు వినాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇవే కథలు పదే పాడరా పాచిపళ్ళ దాసుడా అని చెప్పి అంటుంటారు. అలా కాదు. భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క మహిమలు మనం ఎన్నిసార్లు వినాల్సిందే. మనం అవి షోర్ కొట్టినట్టుగా మనం భావించకూడదు. భగవంతుడి యొక్క సేవని ఎన్నిసార్లు చేసినా, భగవంతుడి యొక్క లీలలను ఎన్నిసార్లు విన్నా మనకి తృప్తి తీరకూడదు అనమాట. ఎందుకని అనంటే మన మనసు చంచలమైనటు దృఢమవుతుంది. ఆ తర్వాత భగవంతుడి యొక్క మార్గంలో ఆధ్యాత్మిక చింతనలో మన జీవితాన్ని గడపగలుగుతాం. ఆ తర్వాత నెమ్మదిగా భగవంతుడిని చేరుకోవడానికి మనకు ఒక దారి దొరుకుతుంది. అందుకోసమే మనం ఎన్నిసార్లు అయినా సరే ఈ కథలు వినవలసిందే. ఏ విధంగానూ మనం అలసత్వం ప్రదర్శించకూడదు, శ్రద్ధగా భక్తిగా చేసుకోవాల్సింది. సరే, సూత పౌరాణికుడు చెబుతున్నాడు, ఉల్కాముఖుడు అనేటువంటి ఒక రాజుగారు ఉండేవాడట. ఆ రాజుగారు జితేంద్రియ సత్యవాది. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను నిగ్రహించుకున్నటువంటి వాళ్ళని జితేంద్రియుడు అంటారు. కోరికలను అదుపులో పెట్టుకున్నటువంటి వాళ్ళని జితేంద్రియుడు అంటారు. అంటే మనిషి అనేక కోరికలతో సతమతమవుతూ ఉంటాడు, ఎన్నో పనులు చేయాలనేటువంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు. అటువంటి ఆలోచనలు కోరికలు లేనటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు జితేంద్రియుడు.
అటువంటి ఆ రాజుగారు జితేంద్రియుడు, సత్యవాది, సత్యవ్రతాన్ని తస్మిన్నంతరే సాధురేక సమాగత, సాధువు అనబడేటువంటి ఒక షావుకారు అదే సమయంలో తన పడవలో ఎన్నో రత్నరాసులు నింపుకొని వ్యాపారం కోసమై బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్నటువంటి ఆ షావుకారికి నది ఒడ్డున రాజుగారు పూజ చేయడం కనిపించి తన పడవను నది ఒడ్డుకు నడిపించి భక్తిపరుడైనటువంటి రాజుగారు షావుకారు ఆ రాజుగారు పూజ చేయబడేటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ పూజ చేయబడుతున్నటువంటి దైవానికి నమస్కరించి ఆ రాజుగారిని ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. మహారాజా, మీరు భక్తిగా శ్రద్ధగా పూజ చేస్తున్నారు కదా, ఈ దైవం ఎవరు? ఈ దైవాన్ని మీరు ఎందుకు పూజిస్తున్నారు అని ప్రశ్నించారు. ఆ రాజుగారు చెబుతున్నారట, నాయన, వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి సత్యదేవుడిగా అవతరించి ఉన్నాడు. ఆ సత్యదేవుడిని సేవించినట్లయితే చక్కటి సంతానం కలుగుతుందని పెద్దలు చెప్పగా ఈ వ్రతం ఆచరిస్తున్నాను అని చెప్పాడు. ఆ రాజుగారి మాటలు విన్నటువంటి షావుకారు చాలా సంతోషపడ్డాడు. మహారాజా, చాలా సంతోషంగా ఉంది. మమాపి సంతతి నాస్తి, నాకు సంతానం లేదు. చాలా కాలంగా భగవంతుడిని ప్రార్థన చేస్తూనే ఉన్నాము, సంతానం కోసమై పరితపిస్తున్నాము అని చెప్పాడు. అలా చెప్పినటువంటి వాడై ఆ పూజంతా పూర్తయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని చక్కగా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు తన వ్యాపారానికి. అలా షావుకారు వ్యాపారానికి వెళ్ళిపోగా వ్యాపారం పూర్తి చేసుకున్నాడు. వ్యాపారంలో చక్కగా లాభాలు సంపాదించుకున్నాడు. తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇలా ఇంటికి చేరుకున్నటువంటి షావుకారుకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది, మంచినీళ్ళు ఇచ్చింది, తాగడానికి కూర్చున్నాడు. షావుకారు తన భార్య అయినటువంటి లీలావతితో తన ప్రయాణ విశేషాలు చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా, ఏమో ఈ లీలావతి, నేను వెళుతూ ఉండగా ప్రయాణమై మన రాజుగారు ఉల్కాముఖుడు అతని యొక్క భార్య ఇద్దరు కూడా దంపతులుగా కూర్చొని భగవంతుని పూజ చేస్తూ ఉన్నారు. ఏమయ్యా రాజా, ఎందుకు ఈ పూజ చేస్తున్నావు అని అడిగితే సంతానం కోసం అని చెప్పి ఆ రాజుగారు చెప్పారు. మరి లీలావతి, మనం చాలా కాలంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నాం కదా, సంతానం లేక బాధపడుతున్నాం కదా, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి మనకి సంతానం కలిగినట్లయితే భగవంతుని సేవించుకుందామనే ఆలోచన నాకు కలిగింది. మరి నీ అభిప్రాయం ఏమిటో చెప్పవలసిందని చెప్పి ఆ షావుకారు తన భార్యను ప్రశ్నించాడు. ఆ భార్య అంటోంది, ఎంత భాగ్యం అండి, దైవం యొక్క అనుగ్రహం కలిగి మనకి చక్కటి సంతానం కలిగితే భగవంతుని తప్పకుండా సేవించుకుందామని చెప్పి భర్తతో ఏకీభవించింది. అలా ఏకాభిప్రాయంతో భార్యాభర్తలిద్దరూ కూడా దైవం ముందుకు వచ్చారు. నమస్కట్లయితే అని ప్రార్థన చేశారు, మొక్కుకున్నారు. భగవంతుడు భక్త సులభుడు. మనం ఏం వరం అడిగితే ఆ వరం ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆయనకి వేరే పనేం లేదు. భక్తుల్ని రక్షించడమే ఆయన యొక్క పని. రెండో పని ఏంటంటే వాళ్ళకి ఏ అవసరం అవుతుందో అవన్నీ తీర్చడమే ఆయన పని. అందుచేత ఆ భగవంతుడు వెంటనే వరం ఇచ్చేశాడు. ఆ భగవంతుడు వరం ఇవ్వగా భార్య అయినటువంటి లీలావతి ఒక మంచి రోజున తన భర్తతో సుఖించి ఒక చక్కటి ముహూర్తంలో గర్భాన్ని ధరించి నవమాసాలు మోసే 10వ మాసంలో 12 పసిపాపను ప్రసవించింది. ఆ పాప ఎలా ఉన్నదయా అంటే దినే సాగవృధే శుక్లపక్షే యథాశసి, అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యం మొదలుకొని పౌర్ణమి వరకు రోజుకు ఒక కళగా చంద్రుడు ఎలా అయితే ప్రవర్ధలుతుంటాడో ఈ పాప కూడా అలా రోజుకు ఒక కళగా కనిపిస్తోంది. అటువంటి ఆ పాపను కళావతి అని నామకరణం చేద్దామని నిశ్చయం చేసుకుని బారసాల కార్యక్రమం ఏర్పాటు చేశాడు. అలా బారసాలకి బంధువుల మిత్రులందరినీ పిలిచాడు. చాలా వైభవంగా ఘనంగా బారసాల కార్యక్రమం ఏర్పాటు చేశాడు. అందరి సమక్షంలో అమ్మాయికి కళావతి అని నామకరణం చేశారు. అలా ఆ పాపకు పేరు పెట్టగా వచ్చినటువంటి బంధువుల మిత్రులు అందరూ కూడా ఎన్నో బహుమతులు ఇచ్చారు. ఆ పిల్లకు ఎన్నో ఆశీర్వచనాలు చేశారు, కానుకలు ఇచ్చారు. చక్కగా విందు భోజనాలు చేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక లేక పుట్టినటువంటి పసిపాపను ఒళ్ళో పడుకోబెట్టుకొని ముద్దులాడుతూ ఉన్నాడు ఆ తండ్రి షావుకారు. ఎంతో ముద్దుగారైనటువంటి ఆ పసిపాప ఆ మోము చాలా సౌందర్యంగా ఉంటుంది, ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ పాప చిరునవ్వులు చిందిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని అనుభవించాలే కానీ తనవి చెప్పడానికి కూడా అంతటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు లేక పుట్టినటువంటి ఆ శిశువును చూసుకొని ఆ తండ్రి అయినటువంటి షావుకార్. అదే సమయంలో భార్య తల్లి దగ్గరికి తన భర్త దగ్గరికి వచ్చి అడుగుతోంది, ఏమండి చాలా సంతోషంగా ఉంది, బంగారు తల్లి పుట్టింది, మరి ఆ భగవంతుడి మొక్కుని మనం ఎప్పుడు చెల్లించుకుందాము అని చెప్పి ప్రశ్నించింది. ఆ షావుకారు అంటున్నట్ట, ఏమో పిచ్చిదానా తొందరపడతావే, చూసావా బారసాలకి బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టావు, నువ్వే చూసావు కదా, మరి ఇలా ఇంకా వ్రతాలు నోములంటూ చేస్తూ వెళ్తే
ఉన్నదంతా ఖర్చు అయిపోతుంది, పుట్టిందేమో ఆడపిల్ల, కట్నాలు కానుకలు ఎన్నో ఇవ్వాలి, ఇక రేపొద్దున ఈ ఏం మిగులుతుంది ఇలా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే నువ్వేం తొందరపడద్దు. అమ్మాయి పెరిగి పెద్దయిన తర్వాత వివాహం అయ్యాక అల్లుడు కూతురు నువ్వు నేను నలుగురం కూర్చుని వైభవంగా దివ్యంగా భగవంతుని సేవించుకుందాం. అప్పటి వరకు నువ్వేం తొందరపడవద్దు. నీకు తెలుసు కదా నేను మాట తప్పని వంశంలో పుట్టాను, మడమ తిప్పని వంశంలో పుట్టాను, కనుక నువ్వేం తొందరపడద్దు అని చెప్పి చెప్పగా భర్త మాట ఎదురు చెప్పలేక ఊరుకుండిపోయింది ఆ ఇల్లాలు. కాలం గడుస్తూ ఉంది. కాలంతో పాటుగా అతని యొక్క సంపద కూడా పెరిగిపోతుంది. చక్కటి స్థితికి చేరుకున్నాడు. ఆ పట్టణంలో అత్యంత ధనికుడిగా మారాడు. అమ్మాయి కూడా యుక్త వయసు వచ్చింది, వివాహం చేద్దామని నిశ్చయం చేసుకున్నాడు. తన అనుచరులను 4 దిక్కులా పంపించి ఎవర్రా మీరు వెళ్ళి 4 దిక్కుల్లో గాలించి అమ్మాయికి తగినటువంటి సంబంధం ఎక్కడుందో చూసి సంబంధం వర్తమానం చేయండి అని చెప్పగా వాళ్ళు 4 దిక్కులా గాల్చి కాంచనం అనేటువంటి ఒక పట్టణంలో ఈడు జోడుగా సరే బాగుంది అని అనుకున్నటువంటి ఒక సంబంధాన్ని గురించి వర్తమానం చేయగా ఆ షావుకారు అన్ని విధాలా యోగ్యంగా ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఖాయపరుచుకొని మంచి ముహూర్తాన నభూతో నభవిష్యతి అన్న రీతిలో వైభవంగా దివ్యంగా వివాహం జరిపించాడు. అలా వివాహానికి వచ్చారు బంధువులు మిత్రులందరూ కూడాను. వచ్చినటువంటి వాళ్ళు చక్కగా కానుకలు ఎన్నో ఇచ్చారు. ఆ వధూవరులందరినీ ఆశీర్వదించారు. విందు భోజనాలు చేసేవాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. షావుకారు తన అల్లుడిని చూసుకొని కూతుర్ని చూసుకొని మురిసిపోతూ ఉన్నారు. 12 పిల్లలిద్దరు కూడాను మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడిపోతూ ఉన్నాడు. సహజంగా మనం ఏం చేస్తాం, వివాహాది కార్యక్రమాలు జరగంగానే 3 రోజుల లోపలే భగవంతుని సేవించుకోవడం మన సాంప్రదాయం, మన ఆచారం. కానీ ఆ ఆచారాన్ని సాంప్రదాయాన్ని పక్కన పెట్టేశాడు ఆ షావుకారు. దైవాన్ని మర్చిపోయాడు. అల్లుడి యొక్క సేవలో తరిస్తూ ఉన్నాడు. కాలం గడుస్తూ ఉంది. 16 రోజుల పండుగ కూడా వచ్చేసింది. పాల పొంగళ్ళు చేసుకున్నారు, విందు భోజనాలు చేశారు, హాయిగా ఆనందంగా కాలక్షేపం చేశారు. కానీ దైవాన్ని మాత్రం మర్చిపోయారు. అలా ఆ 16 రోజుల పండుగ అయిపోగానే షావుకారు తన అల్లుడిని వెంట పెట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు వ్యాపారానికి. అలా వెళ్తున్నటువంటి షావుకారు రత్నసారపురం అనేటువంటి ఒక పట్టణాన్ని సమీపించేసరికి చీకటి పడింది. ఇక ప్రయాణం సాగక అక్కడ పడవను నిలిపివేసి నది ఒడ్డుకు చేరుకొని చూడండి రత్నసారపురాన్ని పరిపాలన చేసేటువంటి చంద్రకేతు మహారాజు గారి యొక్క స్వప్నంలో మాటలు వినిపిస్తున్నాయి. ఏమయ్యా రాజా, నీ రాజ్యంలో దొంగలు పడి మొత్తం దోచేస్తూ ఉంటే నీవు నిద్రపోతున్నావా? గాఢ నిద్ర లేచి నది ఒడ్డున దొంగలున్నారు, బంధించు అని చెప్పి మాటలు వినిపించగా ఒక్కసారి లేచి కూర్చున్నాడు షావుకారు. రాజుగారు చుట్టూతా చూశాడు, అంత చీకటిగా ఉంది. తన సైనికులు పిలిచాడు, ఎవర్రా మీరు వెళ్ళి మన కోశాగారాన్ని తనిఖీ చేయండి, దొంగలు పడ్డారా లేదా అన్న విషయం చెప్పండి అని చెప్పి పంపించగా వాళ్ళు వెళ్ళి కోశాగారం మొత్తం తనిఖీలు చేయగా దొంగతనం జరిగిందన్న విషయం గుర్తించారు. ఆ విషయాన్ని రాజుగారికి నివేదించారు. రాజుగారు వెంటనే ఆర్డర్ వేశారు, మీరు నది ఒడ్డును గాలించండి, అక్కడ దొంగలు ఉన్నారు, వాళ్ళని బంధించి నా ముందు ప్రవేశపెట్టండి అని చెప్పి ఆర్డర్ వేయగా రాజుగారి ఆర్డర్ ప్రకారము వాళ్ళు బయలుదేరి వెళ్ళారు గాలించడానికి. నది ఒడ్డును గాలిస్తూ ఉన్నారు. ఈ సైనికులకు కొంత దూరంలో కొంతమంది ఇలా కొన్ని మూటలు ఇలా భుజాన వేసుకొని అలా పరిగెత్తుతూ వెళ్తున్నారు. వాళ్ళని చూసి ఈ సైనికులు వాళ్ళని వెంబడిస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తున్నటువంటి వాళ్ళు ఈ షావుకారులు నిద్రపోతున్నటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడ ఆ మూటలు జారబిడిచేసి వాళ్ళు చీకట్లో కలిసిపోయారు, అంతర్ధానం అయిపోయారు. ఈ సైనికులు వాళ్ళని తరుముతూ వచ్చినటువంటి వాళ్ళు ఈ షావుకారుల దగ్గరికి వచ్చేసరికి ఎవరు కనిపించలేదు. ఈ షావుకారులు ఇద్దరు హాయిగా నిద్రపోతూ ఉన్నారు. వీళ్ళే దొంగలని భావించి వాళ్ళని కాళ్ళతో తన్నటం, కర్రలతో బాధటం మొదలుపెట్టారు. అలా బాధిస్తూ ఉండగా ఒక్కసారి ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు షావుకారు అతని అల్లుడు ఇద్దరు కూడా. ఉలిక్కిపడి లబోదిబోమంటూ అరుస్తూ ఉన్నారు, శోకిస్తూ ఉన్నారు. ఎందుకయ్యా మమ్మల్ని బాధిస్తున్నారు? మేమేం తప్పు చేశాము? మేము పరదేశీయులము, చీకటి పడిందని ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాము, తెల్లారుగారు మా దాన్ని మేము పోతాము, మేము ఎవరికి ఏ అపకారం చేయలేదు అని చెప్పి ఎంత ప్రాధేయపడినప్పటికీ వీళ్ళ మాటను ఎవరు వినిపించుకోలేదు. పైపెచ్చి వాళ్ళ దగ్గర సోదా చేయగా ఆ రాజ్యంలో పోయిన సొత్తంతా కూడా మూటల రూపంలో అక్కడే దొరికింది. అది మొత్తం స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళ యొక్క చేతులు విరిచికట్టేసి తీసుకువెళ్ళి రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. రాజుగారు వీళ్ళని తర్వాత విచారణ చేస్తాను, తీసుకెళ్లి చెరసాల్లో పడేయండి అన్నారు. ఒకే ఒక ఆర్డర్ వేశారు, అమాంతం తీసుకువెళ్ళి చెరసాల్లో పడేశారు చీకటి కొట్లో. చూసారా, జీవితం ఆనందంగా సాగిపోతున్నటువంటి, హాయిగా సాగిపోతున్నటువంటి జీవితం ఒక్కసారిగా తారుమారైపోయింది, తల్లకిందులైపోయింది. ఎంతటి వాడికైనా సరే ఒక్కోసారి ఊహించిన విధంగా అత్యంత ఉన్నత స్థితి నుంచి అమాంతం పాతాళ లోకంలోకి జారిపోతుంటారు. అలాంటి మనుషులు మన చుట్టుపక్కల మన సమాజంలోనే చూస్తూ ఉంటాం. అప్పటిదాకా బాగానే ఉంటారు,
తెల్లారేసరికి ఏదో ఏమైపోయిందో ఏమో తెలియదు కానీ వీళ్ళు ఇలా అయిపోయారే అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాము. అటువంటి జీవితాలు మనకి తారసపడుతూ ఉంటాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోవడమే దానికి పెద్ద కారణం అవుతుంది. సరే, ఆ విధంగా అలా ఉండగా వాళ్ళ పరిస్థితి, ఇంటి దగ్గర వాళ్ళ ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిశీలిద్దాము. ఇంటి దగ్గర మగవాళ్ళు లేనటువంటి విషయాన్ని గమనించారు దొంగలు. ఆ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారని తెలుసుకొని ఆ ఇంట్లో దొంగతనం చేశారు, ఉన్నదంతా దోచేశారు, తినడానికి కూడా ఏమీ మిగల్చలేదు. ఇక ఆకలి తప్పులు తీర్చుకోవడం కోసమే ఆడవాళ్ళు ఏం చేశారు, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర చేవదులు తీసుకొని అలా కాలక్షేపం చేస్తూ ఉన్నారు, ఆకలి తప్పులు తీర్చుకుంటూ. సరే, కొంతకాలానికి అప్పుడిచ్చేటువంటి వాళ్ళు కూడా ఇవ్వడం మానేశారు. ఎందుకని? ఇంట్లోనా మగవాళ్ళు లేరు, బయటికి వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, వస్తారో రారో తెలియదు, అసలు ఉన్నారో లేదో తెలియదు. ఇంట్లోనా ఆడవాళ్ళు, వీళ్ళేమో బయటికి రావడం ఎప్పుడు చూడలేదు, ఏ పని చేయడం చేత కాదు, వీళ్ళకి అప్పులు ఇస్తూ పోతే ఏమని తీరుస్తారు? ఇలా అప్పులు ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి ఇవ్వడం మానేశారు. పైపెచ్చి అప్పటి వరకు ఇచ్చినటువంటి బాకీలు తీర్చమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అలా వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు ఏం చేశారు, ఉన్న ఇల్లు అప్పులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఊరి బయటకు చేరుకొని ఓ చిన్న పూరిపాక వేసుకొని అందులో నివసిస్తూ ఉన్నారు. అలా జీవితం, వాళ్ళ జీవితం కూడా తల్లకిందులైపోయింది. అలా తల్లకిందులైనటువంటి జీవితానికి తల్లి అయినటువంటి ఆ లీలావతి చాలా దుఃఖపడి మనోవ్యధ గురైంది, మంచం పాలైపోయింది. అలా మంచం పాలైనటువంటి తల్లిని పోషించవలసిన బాధ్యత కూతురు కళావతి మీద పడింది. ఆ కూతురు ఏం చేసింది, ఆ అమ్మాయి కూడా ఏ పని చేయడం చేత కాదు, ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటం చేసి ఉన్నదా వచ్చిందా అంటూ తల్లి కాస్త పెట్టి తాను కాస్త తింటూ ఇలా కాలక్షేపం చేస్తూ ఉంది. ఇలా ఉండగా ఓ రోజున కూతురు అయినటువంటి కళావతి పొద్దుపోయి ఇంటికి వచ్చింది. అలా పొద్దుపోయి ఇంటికి వచ్చినటువంటి కూతుర్ని చూసి తల్లి మందలిస్తుంది, ఏమమ్మా ఇంత పొద్దుపోయి ఇంటికి వచ్చావు, వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు ఇలా రావచ్చునా, నలుగురు నానా రకాలుగా అంటారు కదా, ఎందుకు ఇలా చేశామనంటే ఆ కూతురు అంటుందట, అమ్మ ఏ పొరపాటు చేయలేదు, ఒక ఇంట్లో సత్యనారాయణ స్వామి వారిని సేవిస్తూ ఉండగా పూజంతా పూర్తయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది. ఇదిగో తీర్థం, ఇదిగో ప్రసాదం అని తల్లికి పెట్టింది. ఎప్పుడైతే ఆ తీర్థ ప్రసాదాలు తీసుకుందో ఆ తల్లికి ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చింది లోగడ జరిగినటువంటి తప్పు. ఆ తల్లి కూతురుతో చెప్తోందమ్మా, లోగడ సంతానం కోసమై పరితపిస్తూ ఉండగా ఆ దైవం యొక్క అనుగ్రహం చేత సంతానం కలిగితే భగవంతుని సేవించుకుంటామని మొక్కుకున్నాము. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత సంతానం కలిగింది. ఆ భగవంతుని మాత్రం మేము మర్చిపోయాము. అందుకే కాబట్టి మనకి ఇన్ని దారుణమైనటువంటి కష్టాలు మనం చుట్టుముట్టాయి. కనుక రేపటి రోజున భగవంతుని సేవించుకుందామందుకు కావలసినటువంటి ఏర్పాటు చేయవలసిందని చెప్పి తల్లి కూతురికి పురమాయించింది. ఆ కూతురు మరునాడు భిక్షాటనకు వెళ్ళి భిక్షాగా వచ్చినటువంటి ద్రవ్యం వినియోగించి కావలసిన పూజా ద్రవ్యాలు సమకూర్చుకొని చక్కగా బ్రహ్మగారిని పిలుచుకొని బంధువులు మిత్రులందరి సమక్షంలో భక్తిగా శ్రద్ధగా భగవంతుని సేవించుకుంది. ఎప్పుడైతే దైవాన్ని ఆ విధంగా సేవించుకున్నదో దైవం యొక్క అనుగ్రహం వెంటనే కలిగింది. భగవంతుడి యొక్క అనుగ్రహం చేత రత్నసానపురాన్ని పరిపాలన చేసేటువంటి చంద్రకేతు మహారాజు గారి యొక్క స్వప్నంలో ఆ భగవంతుడు సాక్షాత్కరించి ఈ విధంగా చెబుతున్నాడు, ఏమయ్యా రాజా, నీవు దొంగలని చెప్పి తీసుకొచ్చి బంధించావు చూసావా, వాళ్ళు దొంగలు అనుకుంటున్నావా, వాళ్ళు దొంగలు కాదయ్యా, వాళ్ళు నా భక్తులు. నీ రాజ్యాన్ని ధ్వంసం చేస్తా, నీ వంశం నాశనం చేస్తా, తక్షణమే వాళ్ళని విడిచిపెట్టావా సరే ఉంది, లేకపోతే నీకు తగిన శాస్తి చేస్తానని చెప్పి హెచ్చరిక చేశాడు భగవంతుడు. ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క ఆ హెచ్చరిక విన్నాడో రాజుగారు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. వెంటనే సభ చేశాడు. సభలో షావుకారులిద్దరిని ప్రవేశపెట్టారు. షావుకారులిద్దరూ వణికిపోతూ భయపడిపోతూ ఉన్నారు. వాళ్ళను ఓరడించాడు రాజుగారు, అయినా మీరేం భయపడవలసిన పని లేదు, పొరపాటు మిమ్మల్ని బంధించి తప్పు చేశాను, ఆ తప్పును సరిదిద్దుకునే సమయం వచ్చింది, కనుక ఈ క్షణం నుంచి మీరు నాకు ఆప్తులు ఆత్మీయులు అని చెప్పి వాళ్ళని తన పక్కన కూర్చోబెట్టుకొని నమస్కారాలు చేసుకొని భగవంతుని స్మరిస్తూ ఇంటి ముఖం పట్టారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అలా ఇంటికి వెళ్తున్నటువంటి ఇంటి ముఖం పట్టినటువంటి షావుకారులు ఇద్దరు కూడాను క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ దారిలో ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ దేవతలకు బ్రాహ్మణులకు దానాలు ధర్మాలు ఎన్నో చేసుకుంటూ సాగిపోతూ ఉన్నారు. అలా వెళ్తున్నటువంటి షావుకారులిద్దరినీ భగవంతుడు పరీక్షించాలని చెప్పి నిశ్చయం చేసుకున్నాడు. భగవంతుడు ప్రతి మానవుడికి అనేక పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఎల్కేజీలో చేరినటువంటి పిల్లాడు పీజీ పూర్తి చేసుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు ప్రతి సంవత్సరం పరీక్షలు రాయాల్సిందే. ఆ పరీక్ష పాస్ అయితేనే ఆ క్లాస్లో నుంచి ఇంకో క్లాస్లోకి వెళతాడు, ప్రమోట్ అవుతాడు, లేకపోతే అదే క్లాస్లో తిరిగి అక్కడే ఉంటాడు. అలాగా మనం కూడా ఆ భగవంతుడు పెట్టేటువంటి పరీక్షల్ని తప్పనిసరిగా మనం పాస్ అవ్వాల్సిందే. అలా ఆ భగవంతుడి పరీక్షలు పెట్టగా ఏం చేశాడో చూడండి. ఒక సన్యాసి రూపాన్ని ధరించి
ఈ సాధువు షావుకారులిద్దరూ ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చాడు. ఆ సన్యాసి వీళ్ళని అడుగుతున్నాడు, ఏమయ్యా షావుకారు, మీ పడవ చాలా బరువుగా తూకంగా ఉంది, మీ పడవలో ఏమున్నాయి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమిటి కదా అని అడిగారు. అలా అడిగితే ఆ షావుకారులు అంటున్నారట పరిహాసంగా, ఏమో నువ్వు సన్యాసిలాగా ఉన్నావు, సన్యాసి వేషం వేసుకున్నావు, కానీ సన్యాసి మాట్లాడవలసినటువంటి మాటలు మాట్లాడటం లేదు, మా దగ్గర ఏముంటే నీకెందుకు అని చెప్పి హేళనగా మాట్లాడుతూ, మాకేదో పిచ్చి పుట్టి ఎటుపోతున్నామో మాకే తెలియదు, పిచ్చి కంపంతా వేసుకొని వెళ్తున్నాము, మా దాన్ని మమ్మల్ని పోనీ, నీ దాన్ని నువ్వు పోవయ్యా అని చెప్పి హేళనగా మాట్లాడు. అలా ఆ షావుకారులు ఇద్దరులా మాట్లాడేసరికి సన్యాసి అన్నట్ట, నాయన పెద్దలతో మాట్లాడకూడని రీతిలో మీరు మాట్లాడుతున్నారు, సత్యం భవతుతే వచః, నీ మాట నెరవేరుతుందిలే అని చెప్పి తాను వెళ్ళిపోయాడు. అలా వెళ్ళగా ఆ షావుకారులు ఇద్దరు కాలకృత్యాలను పూర్తి చేసుకుని తిరిగి పడవ దగ్గరికి వచ్చేసరికి బరువుగా ఉండవలసినటువంటి పడవ తేలిపోతూ ఉంది. అలా తేలిపోతున్నటువంటి పడవను చూసి ఆశ్చర్యపోతున్నారు, ఆందోళనకు గురయ్యారు. పరుగున వెళ్ళి పడవ గదులు తలుపులు తీసుకొని చూసుకుంటే వాళ్ళకి ఒక్కసారిగా మూర్ఛపోయారు. ఎండిపోయినటువంటి ఆకులు, తీగలు, పిచ్చికంపంతా కనిపించింది. ఆ రత్నాలు ఏమైపోయినాయో, ఆ సంపద అంతా ఏమైందో, ఆ ద్రవ్యమంతా ఏమైపోయిందో వీళ్ళకి అర్థం కాల, మూర్ఛపోయారు మా వాళ్ళని. కొద్దిసేపటికి అల్లుడు గారు తేరుకున్నారు. మామగారు ముఖాన్ని కాసిన నీళ్లు చిలకరించి కూర్చోబెట్టారు. ఆ అల్లుడు మామగారితో చెబుతున్నారు, మామయ్య గారు ఇందాకెవరో సన్యాసి వస్తే ఆ సన్యాసితో మనం మాట్లాడకూడని రీతిలో మాట్లాడాము, ఆయనతో మనం ఏం మాట్లాడామో అదే నిజమైంది కనుక మనకి ఇప్పుడు ఆయనే దిక్కు, ఆయన ఎక్కడున్నాడో వెతుకుతాం పదండి అని చెప్పి అటువంటి మా మాటలను మన్నించండి, మీ మహిమ తెలియక, మీ గొప్పతనం తెలియక మేము ఇలా మాట్లాడాము, మమ్మల్ని మన్నించి మమ్మల్ని అనుగ్రహించవలసింది, మమ్మల్ని ఏ విధంగానూ ఆగ్రహించవద్దు అని చెప్పి ప్రార్థన చేయగా ఆ సన్యాసి అన్నట్ట, ఆయన మీకు ఇది కొత్త కాదు, పదే తప్పులు చేస్తూ అనేక కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. లోకుడు కూడా దైవం పట్ల అపరాధాన్ని చేసి భగవంతుడికి మీరు చేసినటువంటి ప్రతిజ్ఞని మీరు విస్మరించిన కారణంగా కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా మీరు అదే పని చేస్తే ఇంకెప్పటికీ మీరు బాగుపడతారు అని చెప్పగా ఆ షావుకారిద్దరు కూడాను పదే మేము చేస్తున్నటువంటి మా తప్పులు మన్నించండి, ఇంకెప్పుడు ఇటువంటి పొరపాట్లు చేయము, బుద్ధి గట్టి తినేటువంటి పొరపాటు ఎప్పుడు చేయము, మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థించగా ఆ సన్యాసి వీళ్ళని అనుగ్రహించి పంపించాడు, జాగ్రత్తగా మసలండి అని. సరే వాళ్ళిద్దరూ కూడాను ఆ స్వామికి, ఆ సన్యాసికి నమస్కరించి తిరిగి పడవ దగ్గరికి వచ్చేసరికి పడవ యథాప్రకారం తూకంగా బరువుగా ఉంది, ఎక్కడి వస్తువులు అక్కడ ఉన్నాయి, చాలా సంతోషం కలిగింది. ఆ సన్యాసికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకొని భగవంతుడికి అనేక నమస్కారాలు తెలియజేసుకుని బయలుదేరి ఇంటికి వెళ్తున్నారు. అలా వెళ్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఊరు వచ్చింది. వాళ్ళ సేవకులిద్దరిని పంపించాడు, ఎవర్రా మీరు ఇంటికి వెళ్ళి మా రాకను తెలియజేయండి అని చెప్పగా ఆ సేవకులిద్దరు కూడా ఇంటికి వెళ్ళేసరికి ఆ తల్లి కూతుళ్ళిద్దరు లీలావతి, కళావతి ఇద్దరు కూడాను భగవంతుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు, భగవత్ పూజ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో వీళ్ళు వెళ్ళి ఇంటి దగ్గర చెప్పారు, అమ్మగారు అయ్యగారు వచ్చేసారు, పెద్దయ్య గారు చిన్నయ్య గారు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారని చెప్పగా ఆ మాటలు విన్నటువంటి తల్లి కూతుళ్ళిద్దరూ చాలా ఆనందపడిపోయారు. ఆ తల్లి కూతురుతో అంటుందమ్మా, లే కళావతి, నీ తండ్రి గారు నీ భర్త గారు ఇద్దరు వచ్చారు, నేను వెళ్ళి వాళ్ళని తీసుకుని వస్తాను కనుక పూజంతా పూర్తి చేసి తీర్థం ప్రసాదం తీసుకోవాల్సింది అని చెప్పి ఆ పూజా బాధ్యతంతా కూతురికి అప్పచెప్పి తాను బయలుదేరి నది ఒడ్డుకు చేరుతుంది. ఎప్పుడైతే తల్లి అలా వెళ్ళిందో కూతురికి మాత్రం మనసు నిలుస్తుందా, తను కూడా ఎప్పుడు లేతామా, ఎప్పుడు వెళ్ళి తన భర్తను చూస్తామా, తన తండ్రిని చూస్తామా అనేటువంటి ఆతృతతోటి హడావిడిగా పూజ చేసింది. యాంత్రికంగా పూజ చేసి తీర్థప్రసాదాలు తీసుకోకుండానే తాను కూడా బయలుదేరి నది ఒడ్డుకు చేరుకుంది. ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళిందో ఉన్నారు. సరే కొద్దిసేపటికి పైనుంచి మాటలు వినిపిస్తున్నాయి, ఏమయ్యా షావుకారు, మీ పడవ నీళ్ళల్లో మునిగిపోయింది, మీరంతా శోకిస్తున్నారు, ఇందుకు కారణం ఏమిటో మీకు అర్థమైందా, భగవంతుని పట్ల చేసినటువంటి అపచారానికి తగిన శిక్షను మీరు అనుభవిస్తున్నారు, ఇప్పటికైనా తెలివి తెచ్చుకుంటే సరే ఉంది, లేకపోతే మీకు ఇదే గతి అని చెప్పి మాటలు వినిపించగా తెలివి తెచ్చుకున్నటువంటి షావుకారు తన సేవకులను ఊళ్ళోకి పంపించి కావలసిన పూజా ద్రవ్యాలు సమకూర్చుకొని నది ఒడ్డునే భగవంతుడిని సేవించడం మొదలుపెట్టాడు. భగవంతుడిని సేవించి చేరుకున్నటువంటి కుటుంబం అంతా ఒక నిశ్చయానికి వచ్చారు, బ్రతికి ఉన్నంత కాలం భగవంతుడి పట్ల ఏ విధమైన అపచారం చేయకూడదు, భగవంతుడిని సేవిస్తూ కాలక్షేపం చేయాలని నిశ్చయం చేసుకొని బ్రతికి ఉన్నంత కాలము ప్రతి ఏకాదశి నాడు భగవంతుని సేవించుకుంటూ ఇహలోకంలో సౌఖ్యాలెన్నో అనుభవించి పుత్రపౌత్ర సంపదలతో ఆనందంగా కాలక్షేమం చేసి అంత్యమున వైకుంఠాన్ని చేరుకున్నారని చెప్పి సూత పౌరాణికుడు శౌనకాది మహామునికి ఈ విధంగా ఉపదేశించారు. సరే
శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఒకనాడు తుంగధ్వజుడైనటువంటి ఒక రాజుగారు ఉండేవాడు. ఆ రాజుగారు చాలా పరాక్రమ సంపన్నుడు. ఒక రోజున అడవికి వెళ్ళాడు. అలా అడవి వెళ్ళినటువంటి ఆ రాజుగారు ఎన్నో క్రూరమైనటువంటి జంతువులను సంహరణం చేసి అలసట చెంది ఒక మర్రి చెట్టు దగ్గర చేరుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అక్కడికి కొంత దూరంలో కొంతమంది గోవులు కాసుకునేటువంటి వాళ్ళు రాజుగారి యొక్క రాకను గమనించి తీర్థప్రసాదాలు రాజుగారి దగ్గర ఉంచి వాళ్ళు తిరిగి వెళ్ళి వాళ్ళ పనుల్లో మునిగిపోయారు. రాజుగారు ఆ గోపాలకులు తెచ్చినటువంటి ప్రసాదాన్ని వదిలేశాడు. ఎందుకనంటే తన యొక్క రాచరికానికి పరువుకి ప్రతిష్టకి భంగం అవుతుందని భావించి ఆ గోపాలకులు తెచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని వదిలేసి నిర్లక్ష్యంగా ఊళ్ళోకి చేరుకున్నాడు. ఎప్పుడైతే తన రాజ్యంలో ప్రవేశించాడో రాజ్యంలో ఎక్కడ చూసినా కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు, తన వాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. ఏమిటా అని కొంత దూరం వెళ్ళేసరికి తన యొక్క 100 మంది కుమారులు చచ్చి గుట్టలుగా శవాలై పడి ఉండడం చూసి ఖిన్నుడైపోయాడు రాజుగారు. తాను లేని సమయంలో తన రాజ్యాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారు, తన కుమారులను సంహారం చేసేసారు అని చెప్పి తెలుసుకొని ఇక లాభం లేదు, అక్కడే ఉండి తన ప్రాణాలు దక్కవని భావించి తాను వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఆ మర్రి చెట్టు కింద కూర్చొని శోకించడం మొదలుపెట్టాడు. సహజంగా రాజుగారు కదండి, తెలివైన వాడు అవటం చేత ఎందుకు ఇలా జరిగింది, ఇంత దారుణమైనటువంటి కష్టం ఎందుకు వచ్చిందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అతనికి తట్టిన విషయం ఏమిటంటే భగవంతుడి పట్ల తాను అపచారం చేశారన్న విషయం అతనికి అర్థమైంది. వెంటనే గోపాలకులు ఎక్కడున్నారో గాలించి వాళ్ళతో కలిసి భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవించుకున్నాడు. అలా భగవంతుని సేవించుకున్న కారణంగా అతనికి ఆ దైవం యొక్క అనుగ్రహం కలిగి అతని యొక్క 100 మంది కుమారులను నిద్రలోంచి లేచినట్టుగా లేచి శత్రువుల మీద పడి సంహారం చేసి వాళ్ళని ఆ రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని తన తండ్రి గారికి స్వాగతం చెప్పడం కోసమే గుర్రాలు ఏనుగులు రథాలు వేసుకొని ఎదురు వెళ్ళారు. రాజుగారు తన పరివారాన్ని తన కుమారులని అందరినీ చూసుకొని చాలా సంతోషపడిపోయి దైవం యొక్క అనుగ్రహం ఎంత గొప్పగా ఉందో కదా అని చెప్పి భావించి అందరూ కలిసి ఆనందంగా రాజ్యంలోకి చేరుకున్నారు. రాజ్యంలో చేరుకున్నటువంటి రాజుగారు సభ చేశాడు. సభలో ప్రజలందరినీ ప్రవేశపెట్టారు. ప్రజలందరి సమక్షంలో ఈ విధంగా రాజుగారు చెబుతున్నారు, నాయనలారా మీరంతా నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. భగవంతుడు మనందరికన్నా చాలా గొప్పవాడు. ఏకో విష్ణు మహద్భూతం పృథగ్భూతాన్యనేక సహ. భగవంతుడు చాలా గొప్పవాడు. ఆ గొప్పవాడైనటువంటి దైవం యొక్క అనుగ్రహం మనకు ఉంటేనే మనం హాయిగా ఆనందంగా సుఖంగా జీవనం చేయగలుగుతాము. ఆయన యొక్క అనుగ్రహం మనకు లేకపోతే మనకి ఎంత సంపద ఉన్నా వృధానే. మనకి ఎన్ని సిరి సంపదలు మన చుట్టూతా ఉన్నప్పటికీ తినడానికి కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దైవం యొక్క అనుగ్రహం ఉండి తీరాలి, ఉంటేనే ఇవి సాధ్యమవుతాయి. కనుక ఆ భగవంతుడిని ఎవ్వరూ ఎప్పుడూ కూడా విస్మరించకండి, భగవంతుడి పట్ల అపచారం చేయకండి. దైవం యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమై చక్కగా జీవితంలో భగవంతుడిని సేవించుకుంటూ సౌఖ్యాలు అనుభవించండి. పిల్లాపాపలతో ఆనందంగా జీవించండి. భగవంతుడి పట్ల ఏ విధంగా అపచారం చేయకండి. అలా అపచారం చేసి కష్టాలు కొని తెచ్చుకోకండి. రాజునైనటువంటి నేనే తట్టుకోలేకపోయాను ఆ భగవంతుడి యొక్క ఆగ్రహానికి. ఈ సామాన్యులు మీరు అస్సలు తట్టుకోలేరు. కనుక దైవం పట్ల మీరు ఎప్పుడు కూడా అపచారం చేయకుండా దైవానుగ్రహం కోసమే భగవంతుడు సేవించుకుంటూ ఇహలోకంలో సౌఖ్యాలన్నీ అనుభవించి పిల్లాపాపలతో సుఖంగా ఉండి వైకుంఠాన్ని చేరుకునేందుకు కావలసినటువంటి దారి ఏర్పాటు చేసుకోండి అని చెప్పి రాజుగారు ప్రజలందరికీ ఉపదేశం చేసి తాను కూడా జీవించినంత కాలము కూడా భగవంతుడిని సేవించుకుంటూ సౌఖ్యాలెన్నో అనుభవించి ఇహలోకంలో అంత్యకాలంలో వైకుంఠాన్ని చేరుకున్నాడని చెప్పి సూత పౌరాణికుడు అందరికీ ఈ విధంగా ఉపదేశించారు. చూసారా, ఎవరైతే ఈ సత్యనారాయణ స్వామి వారిని ఈ విధంగా సేవిస్తారో, ఆ భగవంతుని యొక్క కథల్ని శ్రద్ధగా వింటారో వారందరికీ కూడా దైవం యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎవరైతే వ్రతం చేస్తారో, ఎవరైతే ఈ పాల్గొంటారో ఈ వ్రతం చేస్తూ ఉండగా వారందరూ కూడాను కష్టాల్లో ఉంటే ఆ కష్టాలు తొలగిపోతాయి, ధనధాన్యాలు కలుగుతాయి, సౌఖ్యాలు కలుగుతాయి, సౌభాగ్యం కలుగుతుంది, సంతతి కలుగుతుంది. ఏ పని తలపెట్టినప్పటికీ కూడా విజయప్రదంగా పూర్తవుతుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఏకో విష్ణు మహద్భూతం పృథగ్భూతాన్యనేక సహ. భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు చరాచర సృష్టిలో కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి, ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి. నాకైనా మీకైనా జీవరాశులన్నిటి పక్షులకైనా కీటకాలకైనా అన్నిటికీ ఆ భగవంతుడు ఒక్కడే. అటువంటి ఆ మహానుభావుడు మనందరి సంరక్షణ యోగక్షేమాలు చూస్తూ ఉంటాడు. అటువంటి ఆ భగవంతుడు నానా రూపధరో భూత్వ, అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు. ఒకనాడు రాముడుగా వచ్చాడు, ఒకనాడు కృష్ణుడిగా వచ్చాడు, ఒకనాడు వామనుడిగా వచ్చాడు, ఒకనాడు నారసింహుడిగా వచ్చాడు.
కలియుగంలో వెంకటేశ్వరుడిగా అవతరించాడు. మరి ఈనాడు సత్యదేవుడిగా అవతరించి ఉన్నాడు. అటువంటి ఆ సత్యదేవుడిని మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో సేవించి ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో హాయిగా ఆనందంగా సుఖంగా జీవనం చేయాలి అని చెప్పి సూత పౌరాణికుడు శౌనకాది మహామునులకి ఈ విధంగా ఉపదేశించారండి. శ్రీమంత్రవారమణ గోవిందో హరి. సాంగ సపరివార సమేత రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. మీ దగ్గర ఉన్నటువంటి అక్షతల్ని స్వామివారి దగ్గర కొన్ని సమర్పించి కొన్ని మీ శిరస్సును ధరించుకోండి. మండపం మీద ఉంచుకొని వాటి మీద నీళ్లు చల్లండి, ప్రోక్షణ చేయండి. ఇంకా ఏమైనా ప్రసాదాలు ఉంటే అవి కూడా పెట్టండి. ఈ ప్రసాదం కూడా నైవేద్యం పెట్టండి. రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. నీళ్లు చల్లండి. ప్రోక్ష్య పరిశిష్ట పుండరీకాక్షాయ నమః. సత్యం వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తనమసి. రమా సమేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. సత్యస్కారధారిక్తి మధుర నారికేళ జగలోపహారం నివేదయామి. మధుర భక్ష్యాన్ని నివేదయామి. మధుర గోధుమ చూర్ణం నివేదయామి. ప్రాణాయ నమః చేయి చూపించండి. 5 సార్లు ఆరోగ్యం చేయండి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్త వృక్షాలయాం పాదో వృక్షాలయాం శుభ్రాచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీఫలస్య కర్పూరం మధుర భక్ష్యాన్ని నివేదయామి. ప్రాణాయ మహాపానాయ మహావ్యానాయ మహోదానాయ మహాసమానాయ మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్త వృక్షాలయాం పాదో వృక్షాలయాం శుభ్రాచమనీయం సమర్పయామి. మీ దగ్గర ఉన్న తాంబూల జలాలను సమర్పయామి. కర్పూరం చూపించాలి అందరికి. కర్పూరం వేదాహవేదం పురుషం హాంతం ఆదిత్యవర్ణం తమస్తవారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని గర్భాభ్యో నమః. కర్పూరానందదివ్యమంగళ. ఏకాదశి పర్వదినం రోజున శనివారం మహాపర్వదినమైంది. ఈ రోజున చాలా దివ్యంగా భవ్యంగా భగవంతుని యొక్క సేవ చేసుకున్నాము. రమా సమేతుడైనటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాము. సాగించాలని ఆ భగవంతుని మనమంతా వేడుకుంటున్నాము. సరే, ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ఈ వ్రత మహోత్సవాలలో భాగంగా ఈ రోజున 8వ రోజున ఏకదైవ జపానాయుస్తేజోదరాతి శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హర పార్వతీపతయే హర హర మహాదేవ. జయ బోలో గణేశ్వర. పుష్పాంజలిం సమర్పయామి. దగ్గర ఉన్నటువంటి పువ్వులు అక్షతలు స్వామివారి దగ్గర సమర్పించండి. దివ్యస్వర మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. యానికాని పాపాన్ని మాత్రకృతాని జాతాని నృసిందేవ దక్షిణదేవ పాపోహం పాపకర్మ హం పాపాత్మకోండి. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. సమా సమేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఆత్మదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్షరం సమర్పించండి. ఛత్రం ధారయామి. చామరేణ వీజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికానారోహయామి. పుష్పానారోహయామి. గజానారోహయామి. సంవత్సరారోహయామి. శక్తిపదాన భక్తిపదాన భూతాన్ని సమర్పయామి. అక్షతలు నీరు స్వామివారి దగ్గర సమర్పించండి. అనేన యథాశక్తి రమా సమేత సత్యనారాయణ స్వామి వారి పూజే భగవాన్ సర్వాత్మశ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవతా దివ్య చరణారంభమస్తు. సుప్రీత ద్వారా సర్వేషాం భక్తజనానాం సర్వేషాం ద్రవ్యదాతॄణాం తత్తగోత్రాణాం తద్నామధేయానాం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ భయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ధర్మార్థ కామమోక్షయోగ పురుషార్థవృద్ధిరస్తు. అలక్ష్మీ పరిహారోస్తు. మహాలక్ష్మీ ప్రాప్తిరస్తు.
Shikharam Devotional Channel. Please like, share and subscribe.